Hello students, welcome to Tejam Creations. So today topic వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం రిసోర్స్ అంటే ఏంటి, ఇంటర్ కనెక్షన్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనము రిసోర్స్ యొక్క క్లాసిఫికేషన్స్ని చూద్దాం, ఓకేనా. సో వీ కెన్ క్లాసిఫై రిసోర్స్ ఇంటూ మెయిన్లీ టూ కేటగిరీస్. వన్ ఈజ్ నేచురల్ రిసోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, సో నేచురల్ రిసోర్స్ అంటే అదంటే అదే క్రియేట్ అవుతుంది అనమాట, నేచురల్ ఇస్తుంది. సో హ్యూమన్ అంటే మనం హ్యూమన్స్ క్రియేట్ చేస్తాము. సో నేచర్ రిసోర్స్ని టూ విధంగా కేటగరీ చేయొచ్చు. ఒకటి వచ్చి రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్. వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద రెన్యూబుల్. రెన్యూబుల్ అంటే మనము మళ్ళీ పునరుత్పాదన చేయొచ్చు, అంటే తిరిగి తీసుకురావచ్చు. నాన్ రెన్యూబుల్ అంటే పునరుత్పాదకం చేయలేనివి అనమాట, అంటే మనం తిరిగి తీసుకురాలేం. సో రెన్యూబుల్ని అగైన్ టూ కేటగిరీస్గా డివిజన్ చేయొచ్చు. సో కంటిన్యూస్ ఆర్ ఫ్లో, అంటే ఎగ్జాంపుల్స్ విండ్, వాటర్. సో ఇది ఒక ఫ్లోలో వెళ్తుంటుంది, కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది అలానే బయోలాజికల్, ఓకేనా. నాన్ రెన్యూబుల్ని టూ కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి రీసైకిలబుల్, నాన్ రీసైకిలబుల్. రీసైకిలబుల్ అంటే మనం మళ్ళీ రీసైక్లింగ్ చేయగలుగుతాం ఒక వస్తువుని, అంటే ఇప్పుడు సపోజ్ మెటల్స్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. నాన్ రీసైకిలబుల్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్. ఒకసారి ఫాసిల్ ఫ్యూయల్స్ని మనం యూజ్ చేసామంటే మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి యూజ్ చేసుకోలేం అనమాట. కాబట్టి నాన్ రీసైకిలబుల్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఫాసిల్ ఫ్యూయల్స్. సో బయోలాజికల్గా అంటే మనకు టూ టైప్స్ ఉన్నాయి. నేచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్స్, అలానే వైల్డ్ లైఫ్ అనిమల్స్. సో వైల్డ్ లైఫ్. సో చూసారు కదండి రిసోర్సెస్ క్లాసిఫికేషన్ ఏంటి అనేది. మనము నెక్స్ట్ వీడియోలో నేచర్ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, రెన్యూబుల్కి నాన్ రెన్యూబుల్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ.